మన ప్రభువును మన రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో మనకందరికి శుభములు. దేవుని యొక్క ప్రేమ, యేసుక్రీస్తు యొక్క కృప, సమాధానము మనకందరికి సదాకాలము తోడయుండును గాక. మీలో ప్రార్థించారు, క్రీస్తు రాకడ కొరకు మమ్ములను సిద్ధపరచుము. ఆ సిద్ధపాటులో చిన్న భాగము మనము ప్రతి ఉదయము కూడుకొనుట, ప్రతి వాక్యము క్రీస్తు దగ్గరికి మనల్ని తీసుకొని వెళ్ళాలి. క్రీస్తే సర్వాధికారి. క్రీస్తే ఆ పరలోకానికి మార్గమై ఉన్నటువంటి వాడు. బైబిల్ మొత్తం కూడా క్రీస్తునందు క్రీస్తునందు పరలోకములో ఉన్నవి కానీ, భూమి మీద ఉన్నటువంటివన్నీ కానీ యేసుక్రీస్తునందు సమకూర్చవలనని దేవుని యొక్క సంకల్పము అయి ఉన్నది. దేవునికి స్తోత్రం. 31వ కీర్తనను మనం చేయుచున్నాము. ఈరోజు 4వ వచనము చదువుకుందాము. కీర్తనల గ్రంథము 31, 4వ వచనము. నా ఆశ్రయ దుర్గము నీవే, నన్ను చిక్కించుకొనుటకై శత్రువులు రహస్యముగా ఒడ్డిన వలలో నుండి నన్ను తప్పించుము. దీనికి జవాబుగా మనకు 8వ వచనములో నీవు శత్రువుల చేత నన్ను చెరపెట్టలేదు, విశాల స్థలమున నా పాదములు నిలువబెట్టితివి. అంటే ఇక్కడ ఒకవైపు సమస్య మరియు వెంటనే పరిష్కారము కీర్తనాకారుడు పొందుకున్నట్టు మనం చూస్తున్నాము. ఈరోజు నా అంశం ఏమిటంటే, రహస్యముగా మనల్ని చెరపట్టడానికి ఉన్నటువంటి శత్రువులు. శత్రువు అన్న పదము మనకేమి కొత్త విషయం కాదు, అది మనకు తెలియనటువంటి విషయం కాదు. ప్రతిరోజు ఏదొక రూపేణ మనము ఆ శత్రువుని చూస్తున్నటువంటి వారము, లేదా శత్రువు యొక్క పన్నాగాలు, శత్రువు యొక్క కుయుక్తి, శత్రువు యొక్క వలలు భౌతికంగా కనిపించే విధంగా, కనపడనేటువంటి విధముగా, ఒక్కరి ద్వారా లేదా అనేకుల ద్వారా శత్రువు రకరకాలుగా మనకు వాక్యములో కనపడుతుంటాడు. ఈ శత్రువును బారిన పడినటువంటి వారు అనేక భక్తులు ఉన్నారు. అనేక భక్తులు ఉన్నారు. ఈ శత్రువు మొట్టమొదటగా ఎఫెసీ పత్రికలో మనం చూస్తే, ప్రారంభ శత్రువు ఎవరంటే, మొట్టమొదటి శత్రువు ఎవరంటే మన శరీరము. అంటే నేను 1, 2, 3 అని చెప్పడం లేదు, కానీ దీని తర్వాత ఇది, దీని తర్వాత అది అని చెప్పడం లేదు. కానీ శత్రువు అయితే ఉన్నాడు. మన శరీరమే మన శత్రువు. మన మనస్సు అంటే మన ఆలోచనలే ప్రారంభము నుండి చెడ్డవి. అదొక శత్రువు మనకు. ఇక ఈ లోక అధిపతి, అపవాది, అదృశ్యమైనటువంటి దురాత్మలు, వాని యొక్క పనులు మన మీద అనేకముగా మనం చూస్తుంటాం. శత్రువులు ఎప్పుడు కూడా శత్రువు యొక్క గురి, క్రైస్తవులకు శత్రువు యొక్క గురి ఏంటంటే, క్రీస్తు నుండి మనల్ని దూరము చేయాలని, క్రీస్తు యందు విశ్వాసము సన్నగిల్లాలని లేదా కోల్పోవాలని. దానికి ఒక్కొక్క వ్యక్తి మీద ఒక్కొక్క బాణం వేస్తాడు. అంటే ఒక్కొక్క రకమైనటువంటి బాణం. అందరికి ఒకటే ఆయుధాలు ఉపయోగించాడు.
ఏ బాణం వేస్తే నేను పడిపోతానో ఆ శత్రువుకు తెలుసు. మొత్తానికి శత్రువు ఉన్నాడు. మనం చదివినటువంటి వాక్య భాగంలో నన్ను చిక్కించుకొనుటకై శత్రువులు రహస్యముగా, ఆ పదం, శత్రువు రహస్యముగా. శత్రువు ఎదురుగా వస్తే, శత్రువు చెప్పి వస్తే, మనం దాన్ని శత్రువు వస్తున్నాడని ముందుగానే తెలిస్తే మనం కొంత జాగ్రత్త పడతాం కదండి. కానీ ఇక్కడ పదం ఏంటంటే రహస్యముగా. ఇంకా దాన్ని ఆ పదంలో, రహస్యముగా అన్న పదంలో కుయుక్తితో, ఇంకా దాంట్లో ఉన్నటువంటి మరొక పదము మారు వేషములో, ఇంకా దాంట్లో ఉన్నటువంటి పదం ఏంటంటే యేసు రూపములో, యేసు నామములో అద్భుతాలు నేను చేయగలను అన్న రూపాన్ని కలిగి శత్రువు మన మన మీదకి వస్తూ ఉంటాడు. ఆ పదం అందుకనే రహస్యముగా ఒడ్డిన వలలు మనల్ని పడగొట్టాలని, విశ్వాసం నుంచి దూరం చేయాలని, ఆత్మీయంగా ఎదగకుండా ఉండాలని, రకరకాలైనటువంటి రూపాలలో శత్రువు మనల్ని వెంబడిస్తూ ఉంటాడు. ఆ శత్రువును జయించినటువంటి యేసుక్రీస్తు మనకు ప్రభువు. మనకు ప్రభు అంటే మనల్ని పరిపాలించువాడంటే మనకు ఆ శత్రువుకు మధ్య నిలబడేవాడు. మనల్ని ఒక తండ్రిగా చూచేవాడు అంటే మనల్ని వెనకబెట్టుకొని శత్రువుతో పోరాడగలిగినటువంటి యేసుక్రీస్తును మనము అంగీకరించి ఉన్నాము. ఈ రాసినటువంటి కీర్తనకారుడు దావీదు గారు తన కీర్తనలలో చాలాసార్లు శత్రువు శత్రువు శత్రువు, ఎక్కువ భాగము మనకు తన శత్రువులు, తన రాజ్యము నుండే శత్రువులు, తన ఇంటిలోనే శత్రువు, తన శరీరంలోనే ఒక శత్రువును కూడా చూచాడు. చాలాసార్లు తన కీర్తనలో శత్రువు నుంచి భయాలు, వేదనలు ఆయన అడుగడుగున ఎక్స్పీరియన్స్ అవుతున్నాడు. ఇది ఒక మంచి విషయమే. అంటే గుర్తించడం, శత్రువు రహస్యముగా నన్ను పడవేయడానికి ప్రయత్నం చేస్తున్నాడు అన్న గుర్తింపు, ఆ జ్ఞానము చాలా అవసరం. అందుకనే పౌలు గారు ఈ శత్రువు యొక్క పన్నాగాలు మేము ఎరుగని వారము కాము. మాకు తెలుసు ఆ శత్రువు. 11వ వచనంలో 2వ కొరింథీయులకు రాసినటువంటి పత్రికలో రెండవ అధ్యాయము 10, 11 ఇది చాలా, దీని ద్వారా ప్రభు నాతో మాట్లాడుతున్నాడు. చూడండి, శత్రు ఎట్లా పన్నాగం పండుతాడో విచిత్రంగా మనకు తెలియదు. మీరు దేని గూర్చి అయినను ఎవని క్షమించుచున్నారో నేనును వానిని క్షమించుచున్నాను. నేనేమైనను క్షమించి ఉంటే సాతాను మనలను మోసపరచకుండునట్లు మీ నిమిత్తము క్రీస్తు సముఖమునందు క్షమించియున్నాను. సాతాను తంత్రములను మనము ఎరుగని వారము కాము. సాతాను తంత్రం ఒకటేంటంటే, సాతాను తంత్రము అంటే ఎప్పుడు ఈ సాతానుడు మనలో ప్రవేశించడానికి మనం డోర్ ఓపెన్ చేస్తాం. ఎప్పుడు ఏ సందర్భంలో డోర్ ఓపెన్ అవుతుంది సాతాన్ మనల్ని ప్రవేశించడానికంటే? ఇతరులను క్షమించకపోవడం. పౌలు గారు అంటున్నాడు, ఈ సంఘంలో కొంతమంది ఉన్నారు, వాళ్ళని మీరు క్షమిస్తున్నారు. వెరీ గుడ్. నేనును కూడా క్షమించాలండి.
నేను తప్పకుండా క్షమించాలి. క్షమించకపోతే డోర్ ఓపెన్ అవుతుంది. ఎవరికి? అపవాదికి. ఇంకా చూసుకోండి. ఇక చూసుకోండి ఎంతమందిని నా హృదయములో పగబెట్టుకున్నాను. ఎంతమందిని క్షమించకుండా ఉన్నానో. దీంట్లో కండిషన్ కూడా ఉన్నది. మరీ విపరీతంగా సాతాన్ని కూడా నేను క్షమిస్తా అన్న స్థాయిలోనికి పోకూడదు. సాతాన్ని ద్వేషించాలి. ద్వేషించే సందర్భాలు చాలా ఉన్నాయి. యేసుక్రీస్తు కూడా అనేకులను ద్వేషించాడు శరీర రీతిగా ఉన్నప్పుడు. అది వినడానికి కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది. కానీ ఆయన ఏదైతే సత్యము ఉన్నదో ఆ సత్యాన్ని ఎదిరిస్తున్నారో, తెలిసి తెలిసి ఎదిరిస్తున్నారో వారిని ఆయన ద్వేషించాడు. అది వేరే విషయం. ఇప్పుడు సంఘంలో, ఈ కొరింథీ సంఘంలో ఆయన రాస్తూ ఎవరో తప్పు చేశారండి. తప్పు చేసినప్పుడు విశ్వాసులే వారిని క్షమించారు. ఈయన కూడా, నేను కూడా మీతో కలిసి ఆ, నేనేమైనాను క్షమించి ఉంటే సాతాను మనలను మోసపరచకున్నట్లు మీ నిమిత్తము క్రీస్తు సముఖమునందు క్షమించి ఉన్నాను. క్షమించడము అంటే వదిలేయడం, పట్టించుకోకపోవడం. వారు మనకు హాని చేశారు, ఇబ్బంది పెట్టారు, శ్రమ కలిగించారు, అది అయిపోయింది. ఇక వారిని క్షమించుట అంటే పగ తీర్చుకునే అవకాశం వచ్చినా, ఏదైనా వాళ్ళకి హాని కలగాలన్నటువంటి దానికి మనము ఒక పదము కలిపిన అది క్షమించకపోవడం ఎంత డేంజర్ అంటే, పౌలు గారికి ఒక్కడే గుర్తు వస్తున్నాడు. అమ్మో, నేను క్షమించకపోతే క్రీస్తు బిడ్డలు నన్ను నేను క్షమించకపోతే, ఏదో పొరపాటు అయింటది, తెలియకుండా చేసి ఉంటారు. క్షమించకపోతే అపవాదికి నేను ద్వారము తెరిచినట్టు. ఇంకా ఆ మాటలు చూడండి. సాతాను మనలను మోసపరచకుండునట్లు. ఒక్కసారి మనకు ఆ అవతల వ్యక్తుల మీద ద్వేషము, కోపము, పగతో నింపబడి ఉంటాం కదండి. అప్పుడు అపవాది మనల్ని మోసపరచడానికి ఎక్కువ ప్రయత్నాలు చేస్తాడు. క్రీస్తు సముఖమునందు క్షమించి ఉన్నాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. క్రీస్తు సముఖమునందు క్షమించుట అంటే అర్థమైంది తెలుసా? మన భాషలో మాట్లాడితే మనము ఎవరి దగ్గరన్నా పోయి మేము క్షమించినామని చెప్పాలంటే మా సాక్ష్యం ఏంటి? సాక్ష్యం అంటే అక్కడ అందరు ఉన్నారు సార్, వాళ్ళందరి ముందే నేను క్షమాపణ కోరాను అని మనం చెప్తాం కదా. ఇప్పుడు పౌలు గారు ఏమంటాడంటే, నా హృదయాన్ని, నా మనస్సును చూడగలిగిన యేసుక్రీస్తు దగ్గరనే నేను వాళ్ళని క్షమిస్తున్నాను. అంటే నిజముగా క్షమించడం. చాలాసార్లు ఈ క్షమాపణ చెప్పిస్తుంటారు కదా, చాలామంది బలవంతంగా చెప్తారు. పొరపాటు ఏంటది? నేను నా మాటలు వెనక్కి తీసుకుంటున్నాను, ఎవరి మనోభావాలైనా దెబ్బతింటే, మీరు మనసు బాధపడితే క్షమాపణ కోరుతున్నాను. నోటికి మాటలకు బాగా ఉంటాయి, కానీ హృదయంతరంగములో అది ఎక్కడ? పౌలు గారికి బాగా తెలుసు. ఇక్కడ యేసుక్రీస్తున్నాడు. యేసుక్రీస్తు ఎదుటనే నేను, అంటే యేసుక్రీస్తు చూస్తుండగానే నా నిజమైనటువంటి మనసు నెరిగినటువంటి యేసుక్రీస్తు దగ్గరనే నేను క్షమాపణ కోరుచున్నాను. ఈరోజు మొదటి పాఠం ఏంటంటే, అపవాది మనం మీద వేసే వల ఏంటంటే క్షమించకపోవడం. అది ఎట్లా వస్తుంది? నేర్చుకుంటే రాదు. అది నేర్చుకుంటే వచ్చేవి కాదు. అవి పరిశుద్ధాత్మ దేవుడు, యేసుక్రీస్తు ఆత్మ మనలోనికి వస్తే, నేను నిన్ను ఎన్నిసార్లు క్షమించానండి? యేసయ్య అడిగిండు అనుకోండి, నేను నిన్ను ఎన్నిసార్లు క్షమించాను? దేన్ని బట్టి క్షమించాను?
ఎంత ఘోరమైనటువంటి పాపాలు నువ్వు చేశావు. నీ నీ చుట్టూ ఉన్నటువంటి వారి ఎడల నీ ప్రవర్తన ఎట్లుంది అదొక ఎత్తు. నా పట్ల నీ ప్రవర్తన ఎట్లుంది? నన్నే ఎదిరించావు నువ్వు. నన్నే నాకే విరోధంగా తిరిగావు. నా గురించి ఇష్టం వచ్చినట్లు నువ్వు ఆలోచన చేశావు. నన్ను నువ్వు ఎంత తక్కువగా చూసావు అంటే దేవుడు అడిగితే మనల్ని ఎన్నిసార్లు ఆయనను పక్కన పెట్టేశాము. ఎన్నిసార్లు మనం ఆయన నేను చెప్పినట్టు నువ్వు వినాలని అన్నాము యేసుక్రీస్తు దగ్గర. అవన్నీ ఓర్చుకున్నాడు. దీర్ఘశాంతం కలిగి ఉన్నాడు. ఆ ప్రేమ, ఆ నిత్యమైనటువంటి శాశ్వతమైనటువంటి క్షమించే ప్రేమ నా మీద చూపించినప్పుడు నేను ఇతరులను కూడా క్షమించాలనేటువంటి మనస్సు వస్తుంది. దేవునికి స్తోత్రం. పౌలు గారు కూడా తన ఇతర పత్రికలలో ఒప్పపడ్డాడు, ద్వేషించాడు. అది చాలా విపరీతమైనటువంటి విషయం. కానీ క్షమించడానికి మనము సిద్ధముగా ఉండాలి. లేకపోతే అపవాది పన్నినటువంటి వల ఎవ్వరికి కనపడదు. అది ఆ వల ఎట్లుంటుందంటే కనపడదు. పగ రోజు రోజుకి ఎక్కువైపోతుంటుంది. ఎక్కువైపోయి ఒకదానికొకటి అబద్ధాలు, మోసాలు, నీకు నాకు మధ్యలో ఉన్నటువంటి ద్వేషంలో పోకపోవడం అన్నటువంటి మనసులో అనేకులను మనం కలుపుకుంటాం. ఎట్లా? నేను నీ గురించి ఇతరుల దగ్గర చెడ్డగా చెప్పడానికి స్టార్ట్ చేసేస్తా. ఫోన్లు చేసి మరీ స్టార్ట్ చేసేస్తా. ఇదిగో పలానా వ్యక్తి ఇట్లా ఉన్నారు, పలానా వ్యక్తి నన్ను ఇట్లా ఇబ్బంది పెట్టాడు. వాళ్ళకు నేను చెప్పడం, దానికి వాళ్ళు మళ్ళా దానికి ఇంకొంచెం కలిపి చెప్పడం. మనకు తెలియడం లేదు మనం అపవాది వలలో పడిపోయాము. అపవాది వలలో పడిపోయాము. ఇదే 2 కొరింథీ పత్రికలో 11వ అధ్యాయము. పౌలు గారికి అపవాది యొక్క కుయుక్తిని చూస్తే భయమైంది. భయపడిపోతున్నాడు. ఎందుకంటే సాధారణంగా మనం కళ్ళకు కనిపించేదాన్ని మనం నిజమని నమ్ముతాం. సాధారణంగా ఏదైనా కళ్ళకు కనపడని అయినా మనకు ఏదైనా భయంకరంగా ఉన్నదంటే మనం భయపడి కొంచెం జాగ్రత్త చేసుకుంటాం. కానీ అపవాది కుయుక్తి, తంత్రములు, వలలు రహస్యముగా వేసేటటువంటివి కొంతమందికి తెలిసినప్పుడు, అరే ఇది అనేకులకు తెలియడం లేదే అని ఆయన 4వ వచనంలో చూడండి, 2 కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 3వ వచనం నుండి 2 నుంచి చదువుతాను. దేవాశక్తితో మీ ఎడల ఆసక్తి కలిగి ఉన్నాను. ఎందుకనగా పవిత్రురాలైన కన్యకనుగా ఒక్కడే పురుషునికి అనగా క్రీస్తుకు సమర్పింపవలనని మిమ్మును ప్రదానము చేసి తిని గాని సర్పము తన కుయుక్తి చేత హవ్వను మోసపరిచినట్లు మీ మనస్సులను చెరుపబడి క్రీస్తు ఎడలనున్న సరళత నుండి పవిత్రత నుండి ఎట్లయినను తొలగిపోవునేమో అని భయపడుచున్నాను. క్రీస్తు ఎడలనున్న సరళత నుండి పవిత్రత నుండి తొలగించాలి వీళ్ళను. క్రీస్తు ఎడలనున్న సరళత అంటే ఏంది? క్రీస్తు యందు ఉన్నటువంటి మన దృష్టి, మన జ్ఞానము, క్రీస్తు ఎవరో మనకు తెలిసినటువంటి విషయము, ఇక క్రీస్తునే పట్టుకున్నటువంటి దాని విషయము. ఎవరైనా క్రీస్తుని గట్టిగా పట్టుకున్నారనుకో, నాకంతా క్రీస్తే నా హృదయంలో ఉండాలి, క్రీస్తు రూపంలోనికి నేను మార్చబడాలి, ఈ ఈ నిర్ణయం ఎవరిలో అయితే ఉంటుందో
వాళ్ళ మీదికి వలలు రెడీగా వస్తాయి. ఎట్లనైనా ఈ వ్యక్తులను క్రీస్తు నుండి మెల్లగా తప్పించాలి. ఈ మెల్లగా తప్పించే విషయంలో కింది వచనంలో అపవాది వేసిన వల ఏంటి తెలుసా అండి? 4వ వచనంలో, ఏలైనగా వచ్చిన వాడెవడైనను మేము ప్రకటింపని మరి యొక్క యేసును ప్రకటించినను, లేక మీరు పొందని మరి యొక్క ఆత్మను మీరు పొందినను, మీరు అంగీకరింపని మరి యొక్క సువార్త మీరు అంగీకరించినను, మీరు వానిని గూర్చి సహించుట యుక్తమే. మరి యొక్క సువార్త, మరి యొక్క సువార్త, మరి యొక్క ఆత్మ, మరి యొక్క యేసు. మీకు తెలుసండి, చాలా యేసుక్రీస్తులు ఉన్నారు. పుట్టారు. వి మేక్ గాడ్స్ కదండి, అది మన నేచర్ కదా. దేవుళ్ళను, దేవతలను మనం చేసుకుంటాం కదా. మనకు అనుకూలమైన యేసుక్రీస్తుని కూడా మనం చేసుకుంటాం. అయిపోయింది, అపవాది వలలో పడ్డాం. వాక్యంలో ఉన్నటువంటి యేసుక్రీస్తు కాక మనకు అనుకూలమైన, మనము ఎప్పుడు ఏది చెప్తే అది వినేటటువంటి యేసుక్రీస్తు, ఆ? యేసుక్రీస్తుని వస్తువులకు అంటగట్టడము, ఇదే యేసుక్రీస్తు అని అనుకోవడము, ఆచారాలకు అంటుగట్టడము, అపవాది వలలు వేస్తున్నాడు. మరొక యేసుక్రీస్తు. యేసుక్రీస్తు చెప్పాడు, అయ్యా నా నామం పెట్టుకొని చాలా మంది వస్తారు వస్తారు, మీరు గుర్తుపట్టడం చాలా కష్టమవుతుంది. 14వ వచనంలో, ఇదే అధ్యాయము 14వ వచనంలో, ఇంకా పైన 13లో ఇంకా కఠినమైన మాట, ఇది వినడానికి చాలా కష్టము. 2 కొరింథీ 11:13, ఏలైన గట్టి వారు క్రీస్తు యొక్క అపోస్తులుల వేషము ధరించుకొను వారై ఉండి దొంగ అపోస్తలులను మోసగాండ్రగు పనివా పని పనివారునై ఉన్నారు. ఇది ఆశ్చర్యము కాదు, సాతాను తానే వెలుగుదూత వేషము ధరించుకొనుచున్నాడు. 15వ వచనం, గనుక వాని పరిచారకులను నీతి పరిచారకుల వేషము ధరించుకొనుట గొప్ప సంగతి కాదు, వారి క్రియల చొప్పున వారి అంతము కలుగును. వెలుగు దూత వేషము. అపవాది కొంతమందిని, ఇంకా ఒక మాటలో పౌలు గారి మాటలో భాషలో చెప్పాలంటే, అపవాది దగ్గర కూడా సేవకులు ఉన్నారు. అపోస్తలు కూడా ఉన్నారు. అపోస్తలు ఉన్నారు, సువార్తికులు ఉన్నారు, కాపర్లు ఉన్నారు, వాని దగ్గర ఉన్నారు. వాళ్ళ పని ఏంటంటే వేషం వేసుకోవడం. ఏం వేషం వేసుకుంటారు? నీతి అన్న వేషం. నీతి లోపల ఉండదు, నీతి ఉండదు, కానీ నీతి అన్నటువంటి నీతి పరిచారకుల వేషము, అపోస్తులుల వేషము. మరి ఎట్లా గుర్తుపట్టాలి? ఇక్కడ చీకటి ఉందని ఎట్లా గుర్తుపట్టాలి? వెలుగుంటే చీకటి అన్నటువంటిది కనపడుతుంది. వెలుగుకు ఆవల ఉన్నటువంటిది అంత కూడా చీకటి. ఆ వెలుగే కదా యేసుక్రీస్తు. ఎంత మంచి సులువైనటువంటి సూత్రం ఏంటంటే, యేసుక్రీస్తుని హృదయంలో ఉంచుకుంటే అపవాది తంత్రములు, వలలను గుర్తుపట్టడము సాధ్యము. లేకపోతే అందరూ ఒక పేరు పెట్టుకుంటే అందరు అపోస్తలు అయిపోతారు. ఏ అపోస్తలుడు, ఏ సేవకుడు, ఏ పరిచారకులు, వీళ్ళు అపవాది సంబంధుల, క్రీస్తు సంబంధుల? ఎట్లా గుర్తుపట్టాలి? చాలా వేషం వేసుకుంటే, ఇప్పుడు ఎవరైనా తెల్ల కోటు, మెడలో స్టెథోస్కోప్ పెట్టుకున్నారు అనుకోండి,
99% డాక్టర్ అనుకుంటాం కదండి. ఎందుకు మనకు కనపడుతున్నాడు కదా, కనపడుతున్నాడు కదా. మరి ఆయన నిజమైన డాక్టరా కాదా ఎట్లా తెలుసుకోవాలి? ఆయన క్రియలు వాటి యొక్క ఫలాలు. ఆయన క్రియలు వాటి యొక్క ఫలాలు. ఆయన పేషెంట్స్‌ను చూస్తున్నాడు. వాళ్ళు బాగవుతున్నారు. ఆయనకు ఆ మెడిసిన్ ఏంటో తెలుసు. ఆ రోగం డయాగ్నైజ్ చేయడం తెలుసు. ఇక రకరకాలుగా ఆయన ఎప్పుడు ఆయన నిజమైనటువంటి డాక్టరు ఎట్లా గుర్తుపట్టాలి? వాట్ ఈస్ హిస్ ప్రీవియస్ లైఫ్? అండ్ వాట్ ఈస్ ద లైఫ్ ఆఫ్టర్ దిస్? ఇంకా ఇంకా కష్టం ఉంది. ఇక్కడ లోపల అంతరంగంలో చూచే వ్యక్తి ఎవరు ఉంటారండి? నీతి అన్నటువంటి వేషం నేనేసుకొని, అన్ని నీతి మాటలు ఇతరులకు జెప్తూ, నేనే రహస్యముగా పాపాన్ని నేను ఆనందించువాడనైతే మీరెక్కడ గుర్తుపట్టేది? అపవాది తంత్రములను గుర్తుపట్టాలంటే ఒకటే సూత్రం, యేసుక్రీస్తు గుర్తుపట్టడం మాత్రమే కాకుండా, అపవాదిని ఎదిరించే శక్తి కూడా యేసుక్రీస్తుదే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా! క్షమించేసేయి, వదిలేసేయి అన్న మనసు ఎవరికొస్తది? యేసుక్రీస్తుని కలిగి ఉన్న వారికొస్తది. వాళ్ళని వదిలేది లేదు, వదిలేదే ఛాన్సే లేదు. నన్ను ఎంత ఇబ్బంది పెట్టారు అన్న మనసు, అన్న తలంపులు, అన్న మాటలు కుయుక్తి, అపవాది. క్రీస్తు నుండి మనల్ని మెల్లగా తప్పిచ్చేస్తారు. ఆ క్రీస్తుని కూడా దీంట్లో లాగేస్తాం. ఎట్లా లాగుతాం తెలుసా? ఇంతకుముందు చెప్పాను గదా! ప్రభువా మేము దొంగతనానికి పోతున్నాము. మాకు నువ్వు సహాయం చేయాలి. అట్లా ఈ అపవాది దాంట్లో ఇప్పుడు ఈ అపవాది కింద ఉన్నటువంటి అపోస్తలుందరూ వాళ్ళే గదా! వాళ్ళేం ప్రార్థన చేయకుండా ఉంటారండి? ప్రార్థన చేస్తారు. యేసుక్రీస్తు నామంలో ప్రార్థన చేస్తారు. యేసుక్రీస్తు మాటలే చెప్తారు. కానీ వేషం అది. అది అపవాది వేషము, కుయుక్తి వేషము. హవ్వను మోసపరిచినటువంటి వేషం. పరిశుద్ధాత్మ దేవుడు ఆ యేసుక్రీస్తుని మన హృదయంలో ఉంచి, అపవాదిని గుర్తుపట్టి, క్షమించే మనస్సును అనుగ్రహించి, మారు వేషం వేసుకుంటున్నటువంటి అనేకులను గుర్తుపట్టి దూరముగా ఉండే కృపను పరిశుద్ధాత్మ దేవుడు మనకు దయచేయునుగాక. జీవం గల తండ్రి, ఈ వాక్యాన్ని మా అందరిలో ఫలింపచేయమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమెన్. ఇప్పుడు మన పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహవాసము మనకందరికి సదాకాలము తోడై ఉండునుగాక. ఆమెన్. ఆమెన్. దేవుడు మనల్ని దీవించునుగాక.